विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अथ अष्टादशो अध्यायः। 18வது அத்தியாயம் अष्टादशो అంటే అష్ట అంటే 8, దశ అంటే 10. అష్టాదశో అధ్యాయः. ఈ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగః. యోగం అంటే టాపిక్, ఏ టాపిక్ ని బట్టి మాట్లాడారో దాని ఇక్కడ యోగం తెలుసు పేరు. మోక్ష సన్యాస అంటే మోక్షத்திற்கான సన్యాసం, దాని పற்றி క్లియరాన సుతాడి. మొదట ఈ 18 అధ్యాయాలో అదావదు ఈ మొదటి అధ్యాయం వచ్చి ఇంట్రొడక్షన్ గా ఉన్నది. రెండవది అధ్యాయం వచ్చి ఉపక్రమ సంక్షేప. ఉపక్రమ అంటే ఆరంభించేది అని అర్థం. సంక్షేప అంటే సురుకం, సమ్మరి. అదావదు ఆరంభించేప్పుడు ఈ గీతలో ఏం చెప్పబోయారు అనేదాన్ని ఒక సమ్మరిగా మనకు ఇచ్చినారు. మొదట వచ్చి మొదటి 10 శ్లోకాలు అర్జునన్ వచ్చి శరణాగతి, అర్జునుடைய శరణాగతిని పற்றி చూసాము. అనగా ఆత్మ ఫిలాసఫికల్ యాంగిల్లో, ఆత్మ దృష్టిలో, ఆధ్యాత్మిక దృష్టిలో ఏమి మనకు ఆ కన్నోటాలో చూసేప్పుడు వర్తపడాల్సిన అవసరం లేదు. ఆత్మ జ్ఞానాన్ని చెప్పి అక్కడ వచ్చి ఆత్మ అనాత్మ వివేకాన్ని చెప్పి దాని నుంచి నువ్వు వర్తపడాల్సిన లేదు అటాల్సి మొదటి 25 శ్లోకాలు చెప్పినారు. అనగా ధర్మ దృష్టి, ఎథికల్ యాంగిల్లో, అనగా లౌకిక దృష్టిలో, ఉలహ వళకులో ఏమి అనేది, ధార్మిక దృష్టిలో ఉలహ వళకులో అనగా ఎట్టా ఆ దృష్టిలో చూస్తే కూడా నువ్వు వర్తపడాల్సిన అవసరం లేదు అనేదాన్ని చెప్పి, అనగా செயல் கண்டிப்பா చేసే అవ్వాల కాబట్టి செயல் చేసేప్పుడు ఏమి భావనతో నువ్వు చెయ్యాల అనేదాన్ని రెండవది అధ్యాయాల్లో మనకు తెలివిగా చెప్పినారు. లాభం జయం అన్నిలోని సమత్వంగా ఉండాల అనేదాన్ని మనం చూసాము. సుఖ దుఃఖే సమయకృత్వ 38వ శ్లోకం 2వ అధ్యాయంలో సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభౌ జయౌ తథో యుద్ధాయ నైవం పాపం అవాప్స్యసి. సుఖ దుఃఖే ఆ ఇన్బ తున్బాలో, లాభ నష్టాలో, వెற்றி తోల్విలో, అనగా అన్నిని సమంగా ఎత్తుకుని పోర్ చెయ్యి. నువ్వు వచ్చి నీ కడమని స్వధర్మాన్ని కంటిపుగా చేసే అవ్వాల అనేదాన్ని అట్ట చేసేప్పుడు నీకు పాపం అనేది నువ్వు కర్మ తలలోండి, ఆ కర్మ బంధాల్లోండి నువ్వు విళహితువు, దాని కర్మ బంధం నిన్ను చేరదు అనేదాన్ని తెలివిగా చెప్పినారు. ఆ కర్మయోగం అనే టాపిక్ ని బట్టి దాని వెనక డీటెయిల్ చెప్పినారు. దాని వెనక మన ఇది స్థిత ప్రజ్ఞ అట్ట ఉండే వాళ్ళు దూరన ఉండారా, అట్ట ఉంటే వాళ్ళు దూరు స్థిత ప్రజ్ఞ అంటే వాళ్ళుடைய లక్షణం ఎట్టా ఉన్నాయి అనే దాన్ని బట్టి అర్జునన్ కేள்வி అడిగితే దానికి ఉండే బదుల్ని చెప్పి ముడిచారు. ఇట్ట మనకు వచ్చి మొదటి 2వ అధ్యాయాల్లోనే మనకు తెలివిగా అన్ని విళకొని
మొత్తంగా ముළුమ్మైగా మనకు వచ్చింది. సురుక్కంగా వస్తనాలం ముළුమ్మైగా మనకు వచ్చింది. அடுத்து மூணாவது அத்தியாயம் கர்மயோகனுடைய ఎలాబరేషన్. అట 3లోండి 17 దాకా మనకు వచ్చి ఈ ఏమి రెండవది అధ్యాయాలు చెప్పినారో దానిని ఎలాబరేట్ విరివుగా మనకు దాని ఒక్కొక్కటిని పట్టిని మనకు తెలివిగా పురించే அளவு ఎలాబరేట్ గా అన్నిని చెప్పునే వచ్చినారు. అనగా ఇప్పుడు ఇంకా 18వ అధ్యాయాలో మన ఇవాళ దాకా ఏం చూసామో దానియుடைய ఇంకొక సంక్షేపం సమ్మరియే మన చూడపోయాము. వేరే కొత్తగా వద్దే ఐడియాస్ అంతా రాదు. అదే విషయనే ఇంకా తెలివిగా దాన్ని పురించుకునేక ఇంకా కొంచెం ఏ తావలో కొంచెం ఇంకా డీటెయిల్స్ కావనో దాన్ని చెప్పి అదే విషయాల్ని తిరివిని చెప్పి మనకు జ్ఞాపం చేసి దీన్ని ముడిచిపోయారు. యాక్చువల్గా స్వామి చెప్పేప్పుడు ఆ న్యూస్ ఎట్టా చెప్పుతారేక యాక్చువల్గా కృష్ణర్ని చూసే న్యూస్ అంతా చెప్పారు. ఇప్పుడు హెడ్ లైన్స్ அடுத்து தானியோடைய டீடைல்ஸ் ஆனா திருவி ஹெட்லைன்ஸ் చెప్పి முடிச்சேரேగా అదే మరి అనేట్లా ఆ ఎగ్జాంపుల్ ని చెప్పినారు. సరే, ఇప్పుడు వచ్చి ఆ 6గా ఈ అధ్యాయాల్ని మన పిలిచాము. మొదటి 6లో అదావదు దీనిలో వచ్చి ఏం విచారం ఈ 18 అధ్యాయాల్లో 3 వகையான విచారం మనం చూసాము. ఒకటి వచ్చి సాధన త్రయ విచారக. சாதன திரயம் అంటే 3 வகையான சாதனைகள் வழிமுறைகள். ஏமேமி கர்மயோகம், பக்தி யோகம், உபாசனா யோகம், மூணாவது ஞான யோகம். கர்மயோகம் దేనికోసం? చిత్త శుద్ధి కోసం. அடுத்து ఉపాసனை దేనికోసం? ఉపాసனை మొదట ఇష్ట దేవత ఉపాసனை చేసేప్పుడు చిత్త ఏకాగ్రత. ఆ ఇష్ట దేవతనే మన పరబ్రహ్మంగా చూసేమో అన్నిలోని అదే ఉంది అనే దాన్ని పురించుకునేది చిత్త విశాలత, ఎక్స్పాన్షన్, ఆ విరివాకాన్ని మన పురించుకుంటున్నాము. అనగా అదే 7లోండి 12 దాకా చూసేము. அடுத்து జ్ఞానయోగం. జ్ఞానయోగం అనేది మన అసి రెండు ఐక్యం, రెండు ఒకటే అనే దాని పట్టియ విచారం చూసేము. ఇదే సాధన త్రయ విచారக. 3 வகையான సాధనங்கள். ఈ ఆన్మీగాలో మన చెయ్యాల్సిన 3 వகைయ సాధనகள் ఏమి అనే దాన్ని మన పురించుకుంటున్నాము. దీనిని వేరు విధంగా పదత్రయ విచారక అంటారు. పదత్రయ విచారక అంటే పదాలు. ఏం పదాలు? తత్ త్వం అసి. ఆ మహావాక్యాలో ఉండే త్వం పదం, తత్ పదం, అసి పదం. అదావదు మొదటి 6 అధ్యాయాల్లో మన త్వం పద విచారం చూసాము. அடுத்த 6 పదాల్లో తత్పద విచారాన్ని చూసినాము. அடுத்த 6 13లోని 18 దాకా ఇప్పుడు మన సూతా ఉండేది వచ్చి అసి పదం. సరే, அடுத்தது వచ్చి ఘాతక త్రయ విచారక. ఘాతక అంటే కిల్లర్ అని అర్థం. ఏది దీని మన దేని పెట్టి ఈ నెగటివ్స్ మన ఘాతక అంటే కిల్లర్, సంపేది, అழிచేది అని అర్థం. ఈ నెగటివ్స్ అంతా ఎట్టా అழிచపోయాము, నాశనం చెయ్యపోయాము అంటే ప్రయత్నం, పురుష ప్రయత్నం. ప్రయత్నం అంటే మనిద ముయర్చి. அடுத்து ஈஸ்வர அனுகிரக. ஈஸ்வர அனுகிரக అంటే దేవుడుடைய అరుళ్ అనుగ్రహం, ఈశ్వర ప్రసాదం ఎటాగాని చెప్పుకోవచ్చు. అనగా அடுத்து వచ్చి సద్గుణక. సద్గుణక అంటే మంచి గుణాలు. ఈ 3ని మనసులో పెట్టుకుని మనోடைய ముయర్చితోని మన ముయర్చి ఉండి సద్గుణాలని కరెక్ట్ ఫాలో చేసినాముంటే ఆ ఆర్డర్లీనెస్ లో ఖండిపుగా ఈశ్వర అరుள் అనేది ఉన్ను అనేదే ఇక్కడ మన పురించుకునేది. ఆదినే ఇక్కడ ఘాతక త్రయ విచారక. దీని అన్ని దేనికోసం మనం విచారం చేయాల, ఎట్టా మన లైఫ్ ని లీడ్ చేయాల అనేది. మనకు
ఎట్టా మన வாழ்க்கைని ఎత్తుపోవల வாழ்க்கையினுடைய లక్ష్యం ఏమి నే దోరు నా ఉడల్ట ఏమి నా ఉடைய ఈ మనస్సుంట ఏమి బుద్ధి అంటే ఏమి దానియుடைய ఫంక్షన్ ఏమి ఈ మంచి గుణాలు దేనికోసం మనం ఫాలో చేయాల దీని నుంచి ఏం ప్రయోజనం ఈ ఉలగాలో మన ఎట్టా తొడర్బు పెట్టుకోల ఇறைవంట ఏమి ఇన్నిని పట్టి మనకు ఒక పురిదల్ వచ్చేదానికి ఇన్ని విధాలు మనం డిస్కస్ చేసేప్పటికే విచారం అనలైజ్ చెయ్యంగా మన బుద్ధికి ఆ తెలివి అనేది వస్తుంది, క్లారిటీ అనేది కొంచెంగా వచ్చిందిగా ఆరంభించుతుంది. మన బుద్ధిలో ఆ జ్ఞాన తెలివితో చేరి ఇక్కడ మన ఈ అనుభవాలు వచ్చే ఆ అనుభవాల్లో వచ్చే టీచింగ్ మనకు ఉందిగా ఆ పాఠాలని పెట్టుకుని అన్నిని మ్యాచ్ చేసి దేనించి మన అనుభవాల ప్రచనలు అవుతుంది. శాస్త్రాల చెప్పిన దానికి దీనికి ఏం వ్యత్యాసం ఉంది, ఏ తావులో మన తప్పు చేసేము అనేదింత గమనించి దాన్ని మన ఉడుసుకుంటా వచ్చేప్పుడు మన ఆ మేలాన ఆ ముక్తిని మన అడంజేము. ఇదే మన కొంచెంగా ఆ శ్రద్ధ ఉన్నప్పటికే శ్రద్ధ మన దీని మొదటి అధ్యాయాల్లో ఆ శ్రద్ధ అనే దాని ఉடைய ముఖ్యత్వాన్ని క్లియరా చూసాం. శ్రద్ధ అంటేనేని నా ముళు నంబికే ఊరికే ఏదో నంబేము అనేట్టుగా లేకుండా ముழுமையான నంబికే శాస్త్రాలోని ఆ టీచింగ్ లోని ఇది వచ్చి ఏ విధాలోని మనకు తప్పుని ఇయ్యదు. మన దాన్ని పురించుకునేదిలోనే తప్పు ఉందే తవిర శాస్త్రం తప్పవెందుకు ఛాన్స్ లేదు అనేదాన్ని ఆ దిల్లో మన నంబికై పెట్టుకుని మన స్థిరంగా ఏం ఫాలో చేసేమో మన లక్ష్యం ఏమి మనవుடைய లక్ష్యం అనేది ఆ మోక్షం, ఆ హ్యాపీనెస్, సచ్చిత ఆనందం నేను అనేదాన్ని దానిలోనే ఆ ఉణర్వులో లయించేదే మన ఉடைய లక్ష్యం అనేదాన్ని మనం పురించుకుని దానికి ఏది తడైగా ఉందో దాన్ని నీకేదే మన ఉடைய ముఖ్యమైన పని. దానే వివేక చూడమణిలో శంకర రాసిందిలో ముముక్షుత అనే దానికి ఒక విளக்கம் ఇచ్చిండారు. దాని ఓంకారంద తమిళ్లో చెప్పినారు. தன்னுணர்வு முதல் பரு உடல் வரை அறியாமையால் கற்பிக்கப்பட்ட தவறான கட்டுக்களை தன்னை பற்றிய அறிவினால் நீக்குவதற்கு எவன் விரும்புகிறானோ அவன் முமுக்ஷு. அதாவது தன் உணர்வு முதல், தன் உணர்வுంటే అవేర్నెస్, ఆ దిల్లోండి తన్నుణర్వు అంటే నేను అహం నేను అటని ఒక ఇండివిజువాలిటీ అహంకారంతో ఈ ఉడల్ని ఎంచేనేక దానే ఇక్కడ తన్నుణర్వు అనేది. ఆ అహంకారం దల్లో ఉండి పరు ఉడల్ వరై ఈ నేను ఎంచేనేక అదే తన్నుణర్వు. దానిలో తూయ ఉణర్వు అనేది వచ్చి ఆ ఉణర్వు మాత్రంగా ఉండేది. ఇది వచ్చి తన్నుణర్వు అనేది నేను అటన్సి నేను కర్తాగా ఫీల్ చేసి ఇండివిజువాలిటీగా ఒక పర్సనాలిటీగా నన్ను నుంచేనిక అదే తన్నుణర్వు. ఆ తన్నుణర్వులోని ఈ పరు ఉడల్ దాకా ఇన్నర్ లో నా రోగా నేను వచ్చి నేను అనే ఆ ఫీలింగ్ నేనే పెట్టుకుంటా అనగా ఈ ఉడల్ దాకా నేను అనిసే నేను ఇచ్చాను. ఆ ఉడల్ దాకా அறியாமையால் కర్పిக்கப்பட்ட నేనే కర్పించుకుంటున్నా. నేను వచ్చి ఇట్టా ఈ ఒళ్ళు ఇట్టా ఈ ఒళ్ళుకి ఇదే ఆరోగ్య ఈ మనసు ఇట్టా అట అనేసి నేనేని ఏకపట్ట తలైలని తడైల్ని నేను ఎంచుకుని లేక తోట మాత్రంగా నేను ఆ తలైలని పూర కర్పించుకుని ఏం చేసాను దానిలో ఉండి ఒక బౌండరీ, ఒక లిమిటేషన్, ఒక ఎల్లలోగా నన్ను నేనేని పెట్టుకుంటున్నాను.
ఆ దీని పూరాని ఈ ఆత్మజ్ఞానం అనే అరివుతో నీకేది దోరు ఆ నీకే దానికి విరుంబేండో వాండే ముముక్షు వాండే మోక్షం ఇచ్చుకు. ముముక్షు అంటే ముక్తిని విరుంబేవాండే అట అనేసి అర్థం. మోక్ష అంటే ఏమి అనే దాన్ని మనం ఏற்கனவே చూసిందాము. అది సిద్ధ వస్తు అది దానిలో వచ్చి మన ముయற்சி చేసి అడగాల్సింది ఏదీ లేదు. స్వాత్మని అవస్థానం మోక్ష అట అనేది శంకర తైత్రీయ ఉపనిషత్తులో చెప్పినారు. అట అనేసి స్వామి చెప్పినారు. స్వాత్మని అవస్థానం ஸ்வ ஆத்மனி தன்னுடைய ஆத்மாவில் நிலை பெறுதல். అవస్థానంట దల్లోనే ఆ ఉణర్వులోనే ఉండేది అనేదే మోక్షం. ఇప్పుడు ఈ దీనిలో ఇంకొకటి మనం ఏం చూసాము, మోక్ష ఈ తలైపు ఏమి మోక్ష సన్యాస యోగం. మోక్షం అంటే ఇప్పుడు ఏమని చూసిందాము, స్వాత్మని அவஸ்தானம். ఆ స్వ ఆత్మలోనే தன்னுடைய ఆత్మావిలేయే నిలై పెற்று இருத்தல். ఇక్కడ వచ్చి ఒక మనకు ఈ దిల్లోనే సిద్ధ వస్తువుని చెప్పేము, దిల్లోనే నిలచి ఉండాల, ఈ ఉణర్వులోనే నిలచి ఉండాల అట అని చెప్పేము. அடுத்து ఆ మోక్షానికి సన్యాసం దేని మన తురందాల అట అనేది మనకు పురింజాల. ఈ మోక్ష సన్యాస యోగం అనేప్పటికి ఈ మోక్షానికి ఈ మోక్షం అనేప్పటికి మనకు పురించుతుంది ఆ ఉణర్వులోనే ఉండేది అనేది. ఆ ఉణర్వులోనే ఉండేదానికి దేని తురందుతే మనకు ఆ ముక్తి అనేది తవళ్ళు, దేని ఉడితే దేని తురందుతే అనేదాని మనకు అది వచ్చి మనకు தெளிவுగా తెలాల. దాని பற்றிய கேள்விய மோட்ட அர்ஜுனன் அடிக்கேண்டு. அதாவது మన విడుదల్ అనేము టు గివ్ అప్, టు త్రో అప్ అని అనేసి. అదావదు దేనింత మన తూకి పారాయాల, అనాత్మ విషయాల్ని అన్నినేని మనం ఉడిసి రావాల. అదే వైరాగ్యం అట అనిసిత మన చూసిందాము. వివేక వైరాగ్యం నింత చూసేప్పటికి ఇహభోగ సుఖ అన్నినేని మన ఉడిసి రావాల అంటే అది మనదలవులో ఉండాలా, లేకపోతే అన్నినేని ఉడిసి మన తురవు வாழ்க்கைக்கு போகலாம். ఇటంతాని మనకు సందేహాలు దానియుடைய అదావదు మొదట ఉండియేని అర్జునునికి ఏమి ఒక ఎన్నం వాండొచ్చి துறவராணி போல ரிஸ்கேஸ்க்கு துறம் ఆ வாழ்க்கைకి ఆ లైఫ్ స్టైల్ కు సఖా పోల అనే ఎన్నం ఉండుకునే ఉంది. మొట్టనే నేను భిక్ష తినేదే నాకు ఉచితం అనేది ఇంత అడుగుతా ఉన్నాడు. అదే మీనింగ్ లోనే అడుతుని వండుగు ఇక్కడ కేள்விని అడిగాడు. ఇక్కడ మనకు మెయిన్ గా దీనిuடைய ఉள்ள అర్థం ఏమింటే ఏమి యాక్చువల్ దేని తురందుతే మనకు ఈ మోక్షం అనేది సిద్ధించును. ఏం చెయ్యాల ఈ వ్యవహారాలు యాక్చువల్ ఆత్మకు ఎదినే దొరకదు, దానించి అక్కడ తురందాల్సింది లేదు, ఏమి చేయాల్సింది లేదు. కంటే వ్యావకారికాలు ఉండప్పుడు మన ఈ வாழ்க்கைలో ఉండప్పుడు మన வாழ்க்கை మురై అనేది ఒకటి పెట్టు ఉండప్పుడు మన ఏం చెయ్యాల ఈ గృహస్థ வாழ்க்கைలో మన చేసి ఉండప్పుడు తురవరం సన్యాసం ఎత్తిన వాళ్ళు అన్ని తురందిండారు, దాని నుంచి అక్కడ ప్రాబ్లం లేదు. కావంటే ఇల్లరాల ఉండప్పుడు దేని మన తురందాల అనేది ఒక కేள்விగా అవుతుంది. అడితే ఇల్లరాల ఉండప్పుడు మన ఎట్టా ఉండాలి. మన ఏற்கனவே దీని ఇంతని మొదట 6 అధ్యాయాలు కూడా గృహస్థ ఆశ్రమాల్లో ఉండే వాళ్ళు నిత్య సన్యాసిని వాళ్ళని చెప్పేమో అనే దాన్ని చూసిండాము. ఏమి ఎప్పుడు వాడు నిత్య సన్యాసి వాడు వచ్చి ఎప్పుడు బలంలాని చేసి செயல்ல ఉండే పలంలాని దేవుడికి అర్పణం చేసి నే కర్త అనే ఫీలింగ్ లేకుండా వాడు చేసేప్పుడు వాడుని సన్యాసియే అట అనేది ఇంతని వాడు నిత్య సన్యాసియే అనేదాన్ని మన చదివింటాము. అదింతాని
గేఫాల పెట్టుకుని ఇక్కడ వచ్చి అర్జునన్ కేల్విని అడిగిండు. ఇప్పుడు గురుపరానంద మీరు టాక్ ని విన్నారంటే అతను వచ్చి ఈ సన్యాసం అంటే ఏమి అనే దాని పற்றி சில విளக்காలు ఇచ్చిండారు. నేను దాని నిండా దాని పోలా మీరు ఆ టాక్ ని వినుకోండి. ఏற்கனவே మీకు పంపిందా లింక్, దాని నుంచి మీరు ఒక మాట దాన్ని వినరట. సన్యాసం అనేప్పటికి మన జనరల్ గా సన్యాసం అంటే ఉరవులని అన్ని తురందేది, నేను దోర్ని సార్ந்து లేదు, ఇంకో దోరు నన్ను సార్ந்து లేదు అనే దాన్ని చెప్పేది. అదావదు అట్ట తురంది ఈ రిలేషన్షిప్ ఉరవులని ఉడమైలని అన్నిని తురందేది అనేదే సన్యాసం. అది వచ్చి ఆశ్రమ లెవెల్లో, அதாவது லைஃப் ஸ்டைல் ని ఆ வாழ்க்கை మురైని ఎత్తుకుంటే ఇదే సన్యాసం అటానిసి మనకు చెప్పిండారు. అదావదు ఆశ్రమ లెవెల్ అనేప్పటికి బ్రహ్మచర్యం అనగా ఏమి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమ, వానప్రస్థం అనగా సన్యాసాశ్రమం. ఆ ఆశ్రమ నిలయలో చూసేప్పటికి ఇదే దీన్ని వచ్చి మనం ఏం చేసేము ఈ టైప్ ఆఫ్ అదావదు రిలేషన్షిప్ ఉறவுகளை అని துறந்தேది, உடைமையில అని துறந்தேది, దీని అన్ని அதாவது తన பாதுகாப்பு கோசரம் பொருட்கள்ని దేని சேர்த்து పెట్టండి వాడు. ఆ துறவு வாழ்க்கையில ఉండే వాళ్ళు వచ్చి వాళ్ళ పాదుకాపు కోసరం దేని బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా, లేకపోతే ఇది ఇట ఇప్పుడు సెక్యూరిటీ కోసరం వాళ్ళతో రూపాయి ఇచ్చి పెట్ట అట్ట మరింతని ఉంది. ఆ సెక్యూరిటీని మన దానే పెంచేము. ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోలే, ఇంత ఒక ఇల్లు ఉండాలి, ఇది సొమ్ములు ఇట్ట మారి అన్ని విషయాలు ఉడమైలు ఉంటే అట్టా విషయాలేక ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని నేని వీండి వచ్చి దాని పాదుకాపు కోసం దాన్ని అన్ని చేర్చి పెట్టేది అనేది వచ్చి వాటితో ఉండదు. అదే సన్యాసం. ఇక్కడ వచ్చి ఉరవులు ఉడమైలు ఇది రెండు లేకుండా ఉండేది అనేది వచ్చి అది వచ్చి వాళ్ళ సన్యాసీలుடைய లైఫ్ స్టైల్. సరే, వీళ్ళు వచ్చి ఉழைச்சே తినాలని అవసరం లేదు. భిక్ష ఆ నియమం సన్యాసిలకు దొరకదు. వాళ్ళు వచ్చి భిక్ష తినచ్చు. ఇప్పుడు కాలాల్లో అది పాసిబిలిటీ లేనప్పటికీ వాళ్ళు ఏమి వాళ్ళ నుంచి ముడించుతుందో దాన్ని వండి తినుకుంటున్నారు. అదే దీని ఈ సన్యాస வாழ்க்கைని స్వీకారం எடுத்துக்கொள்ளுதல். అదావదు స్వీకరణం అంటే వాళ్ళు వచ్చి దీని முழு சுதந்திராணி கோசரம் వాళ్ళుடைய வாழ்க்கையினுடைய முழு சுதந்திராணி கோசரம் ఆ வாழ்க்கைని వాళ్ళు ఎత్తుకుంటున్నారు. ఇదే సన్యాస வாழ்க்கையினுடைய ఆ లైఫ్ స్టైల్నుடைய ఒక మహిమై. ముழு సుతంత్రం అనేది దానిలో ఉన్నది. ఏంటంటే వాళ్ళని సార్ந்து ఎదిని లేదు, వాళ్ళని ఇంకోరిని సార్ந்து లేదు. అదే మరి ఏ పొరుట్కల్ని పాదుకాపు కోసం వాళ్ళు పెట్టుకోనేదానిచ్చి వాళ్ళు దాన్ని ఒక ఇది కరెక్టా పెట్టుకోలే, దాన్ని ఇది చెయ్యాలి అటనే ఎన్నాళ్ళు ఒకటి లేని దానిచ్చి వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు. ఇది వచ్చి శాస్త్రానుடைய అనుమతితోని వాళ్ళు కడమైలోండి విడుబడేరు. అట్టనేప్పటికి వాళ్ళకి ఒక గిల్టీ ఫీలింగ్, ఆ ఉలగం వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ రాదు, కుట్ర ఉణర్వు రాదు. అనగా ఉలగం వచ్చి వాళ్ళని ఉడిసి విలగి ఉన్ను. దేనికంటే వాళ్ళు సన్యాస வாழ்க்கையில ఉండారు అనే దాన్ని పురించుకుని వాళ్ళకి వద్దు డిస్టర్బెన్స్ చేయగంట తొలింగి ఉంటారు. ఈ రెండు నేని వాళ్ళకి దేనికంటే వాళ్ళకి కూడా కొంచెం ఆ నిలయలోనే ఉండేదానికి ఒక వాய்ப்பு తగులును, ఆ టైం తగులును అనేప్పటికి ఆ வாழ்க்கை మురైని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇది దేనికోసం ఇట్ట చెయ్యాలి అంటే మెయిన్ గా ఆ చిత్తశుద్ధి,
మన ఇదింతా ఏற்கனவே చూసిండాము. ఆ జ్ఞాన నిష్ఠ కోసం చిత్త శుద్ధి లేని వాళ్ళుగా ఉంటే చిత్త శుద్ధి కోసం ఆ సన్యాసం ఎత్తుకుంటారు. అది మన ఏற்கனவே 5వ అధ్యాయాలో చూసిండాము. విద్వత్ సన్యాసం, వివిధిసా సన్యాసం. వివిధిసా సన్యాసం అనేప్పటికి వాళ్ళు ఏற்கனவே వాళ్ళకి జ్ఞానం రాలా, ఆ జ్ఞానాన్ని అడంజేదానికోసం, ఆ తగుదిని అడంజేదానికోసం, లేకపోతే ఆ జ్ఞానాన్ని అడంజేదానికోసం వాళ్ళు ఆ సన్యాసాన్ని ఎత్తుకుంటున్నాడు. విద్వత్ సన్యాసం అనేప్పటికీ వాళ్ళు జ్ఞానిగా ఉన్నాడు. వాళ్ళు వచ్చి జ్ఞాన నిష్ఠ కోసం ఆ సన్యాసం యాజ్ఞవల్క్యర్ అనే వాళ్ళని దానికి ఎగ్జాంపుల్ గా చెప్పుతారు. అదే దీనిలో వచ్చి మన మెయిన్ గా మన పురించుకున్నది 3వ అధ్యాయాలో చూసిన 3వ అధ్యాయాలోని అర్జునన్ కేள்வி అడిగేప్పుడు దానికి బదులు చెప్పినారు భగవాన్. வாழ்க்கை முறை నుంచి మనకు ముక్తి అనేది దొరకదు. అதாவது లైఫ్ స్టైల్ అనేది ఎట్టాగని ఉండొచ్చు, కానీ సాధనే అనేది అందరూ కడపిడిచే అవ్వాలి. ఆ సాధనే నుంచే మనకు ఈ ముక్తి అనేది తవర బట్టి లైఫ్ స్టైల్ ని మట్టు చేంజ్ చేసేదానించి ఆ ముక్తి అనేది దొరకదు అనేదాన్ని మన తెలివిగా మనకు ఆ 3వ అధ్యాయం 5వ అధ్యాయం తల్లంతా విచారం చేసేప్పటికి మన చూసిందాము. సరే, ఇదే మెయిన్ గా మన పురించుకోవాల్సింది. మన జ్ఞాన నిష్ఠ కోసం అనేప్పటికి మనకు విపరీత భావనలు ఎడైలో వచ్చేందుకు ఛాన్సెస్ ఉంది. దానిలో ఉండి విపరీత భావన అంటే మన పழக்க దోషాలు వచ్చే ప్రచనల్ని మన నీకుందుకు దానికి జ్ఞాన నిష్ఠ కోసం సన్యాసం ఎత్తుకుంటారు. అట్ట ఎత్తుకునేప్పటికి ఈ పழக்காలు దానిలోండి విలగి ఉండేందుకు ఒక ఛాన్సెస్ వాళ్ళకి తగులుతుంది. అప్పుడు దానిలోనే మన వచ్చి నిలబెట్టు ఉండేదానికి కూడా కొంచెం టైం దొరుకుతుంది, కూడా కొంచెం దానిలోనే ఉండేందుకుని వాய்ப்புలు దొరుకుతుంది. అట్ట దీంతా కూడా ఆ సూழ்நிலைని మన అమర్చుకుంటున్నాము. అదిని ఇక్కడ ముఖ్యమైన పంగు వహించుతుంది అనేదాన్ని మన పురించుకోలే. సరే, ఇదే చిన్నగా మన సన్యాసాన్ని బట్టి చూసినాము. సన్యాసం అనేది సమ్ ప్లస్ నీ ప్లస్ అస్ అనే ధాతు. ఇక్కడ వచ్చి సమ్ అంటే సమ్యక్ నంద్రాక నన్గు, నీ అంటే నిశ్చయైన ఉరుదిగా బాగా ఉరుదిగా, అస్ అంటే టు గివ్ అప్ టు త్రో క్షేపడే అని అర్థం. అటంటే తూకి ఎరిదల్ విట్టు విడుదల్. తూకి ఎరిదల్ అంటే తూకి వేసే. యాక్చువల్ డిక్షనరీ మీనింగ్ పడి అది వచ్చి తూకి ఎరిదలే. అంటే ఇక్కడ మన ఎత్తుకునేది వచ్చి దానిలో వచ్చి మన దాన్ని ఉడిసేది అనే అర్థాన్ని ఎత్తుకుంటున్నాము. అయితే సమ్మ అది ఎట్ట బాగా సమ్యకుంటే బాగా ఉరుదితోని అన్నిని ఉడిసేది. నేడు పెట్టుకుని రేపు నేను పెట్టుకునేది కొంచెం అనిసి పెట్టుకునేది లేదు. అన్నిని ముழுமைగా బాగా ఉరుదిగా ఉడిసేది అనేదే ఇక్కడ మనకు చెప్పారు సన్యాసం అనే వార్త మూలంగా. సరే, ఇప్పుడు సన్యాసం అనే వార్తని చూస్తాము. ఇంకా అడుతు అర్జునన్ కేள்విని చూడపోయాము. మొదటి శ్లోకం దానిలో అర్జునన్ ఏం అడిగేంటంటే సన్యాసానికి త్యాగానికి ఉండే వ్యత్యాసం ఏమి, సన్యాసం త్యాగం అటానిసి మనకు అడిక్కడి మన మొదట ఉండి అన్ని అధ్యాయాలు అన్ని నింట తావులలో ఈ 2 వార్తలనే వచ్చింది. ఆ 2 వార్తలనే విట్టు విడుదల్ అటనే అర్థాల్లో వచ్చింది. విట్టు విడుదలంటే దేని ఉడిసేది ఏమి ఉడిసేది అనే సందేహం అర్జునన్కు. అర్జునన్ క్లీన్ విన్నందానించి వాళ్ళకి ఆ సందేహం అవుతుంది. అదావదు உடமையில అన్ని ఉడిసేదా, ఉరవులు ఉడమైల్ని అట్ట ఉడిసేదా, అన్ని செயல்லாని ఉడిసేదా, అది వచ్చి செயల్ அளவுలో సన్యాసన
లేకపోతే మనస్సలములో సన్యాసం చేయాలనా, దేని సన్యాసం చెప్పారు, దేని త్యాగం మాట్లాడారు అనేది తాని వాడికి సందేహంగా ఉంది. దాని నుంచి వాడు దానిuடைய విளக்காని వాడు అడిగాడు. ఇప్పుడు ఈ మోక్షం అనేదానికి, ఈ మోక్షం ఎప్పుడు తగులును, దేని ఉడిసేదానికి తగులును, అన్ని செயల్ని ఉడాలనా, లేకపోతే అని మన మనసలములో ఆ ఫలాన్ని మట్టు ఉడితే సానా, అది తాని మనకు ఒక్కొక్క తాములోని ఒక్కొక్క మాది చెప్పిండారు. మన అదావదు ఇప్పుడు దానికి శృతి వేదాల్లోండి చెప్పాలంటే, నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనేక అమృతత్వం ఆనసుకు అటాసి ఒక మంత్రం ఉంది. అదల్లో వచ్చి త్యాగతినాల్నే మనకు అమృతత్వం తవుల్ను అటాన్సి అని అదే మంత్రాలు దివా పోయేప్పటికి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాత్ యతయ శుద్ధ సత్వాహ అటాన్సి అవుతుంది. మంత్రముடைய ఆ కడేసి పార్ట్ అట్ట మారి అవుతుంది. అక్కడ వచ్చి సన్యాసానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పిండారు. రెండునే అర్థం చూసినా ఉంటే ఓరளவுக்கு గివ్ అప్ విట్టు విడుదల్ అనే అర్థమే అవుతుంది. అడితే ఈ విట్టు విడుదల్ అనే దానికి దేని ఉడిసేము అనేదిలో చిన్న చిన్న వ్యత్యాసాలు అవుతుంది. దాని పట్టి మొదటి 1వ శ్లోకాలోండి 12వ శ్లోకం దాకా ఈ అధ్యాయాల్లో 1 to 12 దాకా ఈ సన్యాసం త్యాగం దీని పట్టియే విளக்காలే అవుతుంది. దాన్ని మన చూడపోయేము. ఈ యాక్చువల్ త్యాగం అనేది మనస్సలములో మన ఉడిసేది అనేది మన ఏర్కనవే చూసిందిలో ముఖావాసి శ్లోకాల్లో అట్టనే అవుతుంది. సన్యాసం అనేది కొంచెం తాములో మనవుடைய உடமையில దీనిత అన్నిని துறந்தேది, அதாவது செயல் அளவுలో మన అన్నిని ఉడిసి ఆ సన్యాస வாழ்க்கைని ఆశ్రమాన్ని ఎత్తేది అనేట అర్థాలు అవుతుంది. అనకు కొంచెం తావులో మనసలవులో ఉడిసేది అనేదిని అవుతుంది. ఆ శ్లోకాలని కూడా మీరు కొంచెం టైం ఉన్నప్పటికీ వాచ్ చేయొచ్చు. అదావదు 2వ అధ్యాయంలో 48-51, 2వ అధ్యాయం 48-51, 4వ అధ్యాయాల్లో 9, 20, 21, 4వ అధ్యాయాల్లో 9, 20, 21, 5వ అధ్యాయాల్లో 10, 11, 12, 6వ అధ్యాయాల్లో 24, 12వ అధ్యాయాల్లో 12, 16, 17, 12వ అధ్యాయాల్లో 12, 16, 17, 16వ అధ్యాయాల్లో 21. ఇది అన్నినేని 16వ అధ్యాయంలో 21. ఇంకొకరు చెప్పాను. 2వ అధ్యాయం 48, 51, 4వ అధ్యాయం 9, 20, 21, 5వ అధ్యాయం 10, 11, 12, 6వ అధ్యాయం 24, 12వ అధ్యాయం 12, 16, 17, 16వ అధ్యాయం 21. ఇది ఈ శ్లోకాల అన్నిలోని త్యాగం అనే త్యజ్ అంటే విడుదల్ అనే అర్థాలు వచ్చే ధాతు. అది వేరే వేరే విధంగా పరిత్యాగి, త్యక్తువా, త్యజేత్ అటాని సింతాని వేరే వేరే విధంగా విడుదల్ అనే అర్థాలు మనస్సలవులో అన్నిని ఉడిసేది అనేదే ముఖ్య అర్థంగా పెట్టి ఈ శ్లోకాలంతా వచ్చింది. அடுத்து 3వ అధ్యాయం 4వ శ్లోకం, 30వ శ్లోకం, 5వ అధ్యాయం 1, 2, 6, 13, 5వ అధ్యాయం 1, 2, 6, 13,
6வது அத்தியாயம் 1-2, 6வது அத்தியாயம் 1-2, 9வது அத்தியாயம் 28, 12வது అధ్యాయం 6வது శ్లోకం. ఇది అన్నిలో సన్యాసం అనే వార్త వేరే వేరే విధంగా సన్యాసనాత్ సన్యాసస్య అట అనిసింతాని వేరే వేరే విధంగా సన్యాసం అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అదిని గివ్ అప్ అనే అర్థాలనే అవుతుంది. కొంచెం తావులో మనదళంలో ఉండిసేట్టుగా అవుతుంది, కొంచెం తావులో వచ్చి అది వచ్చి ఇది அதாவது உடல் அளவுல பிசிக்கலா నేను వచ్చి துறந்தி ఆ வாழ்க்கைని కడపిడిచేది అనేక செயல்களாని துறந்தేది పట్రి అవుతుంది. ఈ దీనిని మనం గమనించదని మనకు తెలుసు ఏ తావులో ఎట్టా అవుతుంది. ఇది ఇట మరి అనలైజ్ చేసేప్పుడు మనకు ఏమి చెప్పింది వచ్చేరు ఈ టెక్స్ట్ లో మనకి ఏం పురించి పెట్టేది అనేది అని మన తెలివిగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో వచ్చి త్యాగం అనేప్పుడు మనసలవులు తురందేది అనే దాన్ని ప్రధానంగా చెప్పిండారు. సన్యాసం అనేదిలో వచ్చి మన துறந்தேதி வாழ்க்கை ఆ ఉడమైలు దీని ముழுமைగా செயల్ని అన్నిని తురందేది అనేదిని ఆ మీనింగ్ లోని వచ్చింది. మనదలవులో తురందేది వచ్చింది. దానించే వీళ్ళు సందేహం అర్జునన్కు సందేహం పడుతుంది. అంటే సన్యాసంట ఏమి త్యాగంట ఏమి దాన్ని తనితనిగా నేను పురించుకు విరింపేను, దాని పற்றி నాకు చెప్పండా అనేసి మొదటి శ్లోకాలో అడిగేండు. మొదటి శ్లోకం సూతాడి అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేసి నిషూదన. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేసి నిషూదన. ఇక్కడ 3 వార్తలు చెప్పి కృష్ణర్ని పిలిచేరు. హే మహాబాహో தோள் வலிமை உடையவனே. ఆనకేమి రెండవది వార్త హృషికేశక. హృషికేశం అనేది వచ్చి మనం ఏర్కనవే చూసిందాము ఆ వార్తని. హృషికం అంటే పులన్கள் అర్థం. ఈ புலன்கள் చెప్పేవిగా ஞானேந்திரியங்கள். ఆ பொறிகளுக்கு தலைவன் ஈசன்ட்ட தலைவன், பொறிகளுக்கு தலைவனே. అనగా కేసి నిషూదన. కేసి అనేది ఒక అరకన్, గుర్ర మాదిరి ఉండే ఒక అరకన్. ఆ గుర్రం ఉరువులో ఉండే ఆ అరకన్ని నిషూదన అంటే సంపినవాడు, అழிచినవాడు అర్థం. ఇట ఉండే కృష్ణర్, హే కృష్ణ నువ్వు సన్యాసస్య తత్వం వేదితుం ఇచ్చామి. సన్యాసస్య అంటే సన్యాసం అనే వార్తయినుடைய శబ్దార్థం, ఆ వార్తయినుடைய తత్వం. తత్వం అంటే యాథాత్మ్యం. యాథాత్మ్యం అంటే உண்மைத்தன்மை. ఆ உண்மைத்தன்மைని నేను அறிஞ்சுக்கு விரும்பேன்னு. దానిuடைய மெய்ப்பொருள் உண்மைத்தன்மை యాథాత్మ్యం. దీని నేను దాని ఉண்மைగా అది ఏం అర్థపడితేరు, సన్యాసం అంటే ఏం అర్థపడితేరు దాని నేను క్లియరా తెలుసుకుందుకు విరుంబేను. అదే మరి త్యాగస్య చ అంటే మేலும். ఇంకా వేరే ఏం వార్తని తెలుసుకోలేను. త్యాగం అనే దీనికి త్యాగానికి కూడా నేను అర్థం తెలుసుకోలేను ఏం చేయను. ఎట్టా తెలుసుకోలేను. పృథక్ అంటే తనితనిగా. రెండును ఉండే వేరుபாடுలు ఏమి ఒట్టుమైలు ఏమి దాని అన్నిని నే పురించుకునేట్టుగా నాకు చెప్పు అనేదే ఈ శ్లోకాన్నుடைய అర్థం. అర్జున ఉవాచ హే మహాబాహో అనగేమి హే హృషికేశ హే కేసి నిషూదన. హే కృష్ణ నేను సన్యాసస్య
தத்துவம் వేదితుం ఇచ్చామి. వేదితుం அறிவதற்கு அர்த்தம். తెలుసుకుందుకు విరుంబేను. దేని సన్యాసస్య, సన్యాసం అనే వార్తకి శబ్దార్థం, శబ్దార్థం శబ్దాన్నుடைய అర్థాన్ని తెలుసుకుందుకు విరుంబేను. తత్వం అంటే యాథాత్మ్యం. యాథాత్మ్యం యథార్థంగా దానిuடைய உண்மை தன்மை ఏమి, దాని క్లియర్ అని అసిప్పు. నాకు ఆ క్లారిటీ బుద్ధిలో దాని పట్టియ తెలివి నాకు రావల. దానికోసం నాకు ఆ వార్த்தைని పట్టియ అర్థాన్ని చెప్పు. అదే మరి త్యాగం అనే దానిuடைய అర్థాన్ని చెప్పు. పృథక్ అంటే తనితనిగా దాన్ని నేను పురుంజుకునేట్టుగా చెప్పు అనేదే మొదటి శ్లోకం. సరే, ఇప్పుడు దానికి భగవాన్ వచ్చి ఆన్సర్ చెప్పిందిగా ఆరంభించారు. 2 శ్లోకాల్లో ఇంకొకరుடைய కర్తు, భగవాన్ తన్నుடைய కర్తుని చెప్పలాది. ఈ తావులో వేరే పండితులంతా దీనికి ఏం అర్థం చెప్పిండారు అనేదాన్ని ఈ 2-3 శ్లోకాల చెప్పి దాని వెనక తన్నుடைய కర్తుని చెప్పిందిగా ఆరంభించారు. మోట వేరే మనుషులు పండితర్లు, వాళ్ళ அறிவாளிகள், వాళ్ళు తని அறிவில் சிறந்தோர் అట్ట ఉండేవాళ్ళు తాని దీని సన్యాసం త్యాగాన్ని పట్టి ఏం చెప్పిండారో ఆ కరుతులాని 2 శ్లోకాల చెప్పారు. 2వ శ్లోకం చూతాడి. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాకుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. దీనిలో భగవాన్ చెప్పిందిగా ఆరంభించారు. కామ్యానాం కర్మణాం న్యాసం. కామ్యానం అంటే பலன்லானி விரும்பி చేసే செயல். మనం ஏற்கனவே చూసిందాము. செயல்கள் అనేది 5 வகைగా మనకు చెప్పిండారు. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ అనగా కామ్య కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, నిషిద్ధ కర్మ, பிரதிசித்த கர்ம, அதாவது செய்யக்கூடாத கர்மங்கள். நித்திய கர்ம అంటే ఎప్పుడు చేయాల్సిన செயல். అదావదు మన ఎప్పుడు చేయాల్సింటే రెగ్యులర్ గా రొటీన్ గా పంచమహా యజ్ఞం ఇటాదింత ఉందిగా రొటీనా చేయాల్సిన செயல். ముందటి కాలాల్లో అగ్నిహోత్రం, సంధ్యావందనం ఇటాదింత చెప్పుతారు. అది రొటీనా చేయాల్సిన. దానిలో వచ్చి వాళ్ళకి ఏ విధ చాయిస్ ఉందా దొరకదు. కండిపా దాన్ని చేసే అవ్వాలి. అట్ట ఉండేది. శివరాత్రి పూజ, పౌర్ణమి పూజ అట్టంతా రెగ్యులర్ గా చేతమేక అది పూర నిత్య కర్మలో వస్తుంది. నైమిత్తిక కర్మం అంటే ఒక నిమిత్తం, ఒక కారణాని కోసం చేసే செயல். ఆ నైమిత్తిక కర్మం ఆ నిమిత్తాలు ఏ నిమిత్తం, ఒక పెళ్లి అవుతుంది, లేకపోతే ఒక తవరిపోయినారు, లేకపోతే ఒక బిడ్డ పుట్టుతుంది. ఆ సమయాల్లో మనం చెయ్యాల్సిన ఒక కారణ కోసం చెయ్యాల్సిన செயல். ఆ செயல் అన్నినేని నైమిత్తిక నిమిత్తాని కోసం చేసేది నైమిత్తిక కర్మ అని చెప్తారు. அடுத்து కామ్య కర్మ అంటే మన పలన్ విరుంబి ఒక ఇన్బాని కోసం చేసే செயல். ప్రాయశ్చిత్త కర్మ అంటే మన ప్రారంధవశాలు ఏదో మనకు కష్టాలు అవుతుంది అంటే దానికి ప్రాయశ్చిత్తం జోషియర్తో పోయేరు. దానికి మనకు ఇది చెయ్యండా, ఇన్ని దినాలు ఈ సుట్టిరండా, ఇన్ని గురుగు అన్నదానం ఏండా, లేకపోతే ఈ కోయిల్కి ఇన్ని వారం పొండా అటాని చింతాని ప్రాయశ్చిత్తం చెప్పుతారు. అట్ట ఉండేది పూరానే ప్రాయశ్చిత్త కర్మ. அடுத்து நிஷித்த கர்ம అంటే செய்யக்கூடாத செயல்கள்.
దొంగ మాట చెప్పకూడదు, మధు అరుందకూడదు, పులాలు తినకూడదు అటంతా ఉందిగా, అది ఇంత నిషిద్ధ కర్మ. శాస్త్రాలలో ఇది ఇంత చెప్పిండారు. మన ఈ ప్రాయశ్చిత్త కర్మ, అదావదు నిత్య కర్మ నైమిత్తిక కర్మ అందరూ చేసే అవ్వాల. కామ్య కర్మ అనేది ఓరளவுக்கு గృహస్థ ఆశ్రమాల్లో ఉండే వాళ్ళకి ఆలోచేసేది, శాస్త్రాల్లో ఆలోచిస్తుంది శాస్త్రం. కొంచెం దినాలు నీ విరుంబియదింత నువ్వు చెయ్యి, కావంటే ఫలంలో పట్టు లేకుండా చెయ్యి. అదే మాది ప్రాయశ్చిత్త కర్మాని కూడా నువ్వు ఓరளவுக்கு చేసుకోవచ్చు, కావంటే అదే ప్రధానంసి దాని వెనకాతి పరుచుకుంటా వాళ్ళకి జోస్యం, ఆ జోస్యం, ఈ జోస్యం, వాస్తు శాస్త్రం అటాడిసి మన కష్టాల్ని మన అనుభవించాలని ఉన్నది. దాన్ని అనుభవించి తీర్చిరాచ్చు, దాన్ని ఉడిసి దానికి ప్రాయశ్చిత్తం అనేది ఇంతని మన చెయ్యకూడదు అనేదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. అదావదు మన మన మహాన్లుடைய కథలంతాని మన చూసింటాం. ఆ ప్రాయశ్చిత్తం అనే దానింతని వాళ్ళు జాస్తి ఫాలో చేయరు, దానింత ఒత్తుకోరు. அடுத்து నిషిద్ధ కర్మ, అది టోటలా నెగేట్ చేయాల్సింది, అది మన కండిపా చెయ్యనే కూడదు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మనకి ఏ కర్మ అని చెప్పిండారు, కామ్యానాం కర్మణాం న్యాసం. அதாவது சில మనిషిలు, అదావదు కవయహ విదుహు అటాన్స్ కడేస్తుంది. కవయహ అంటే కற்றறிந்தவர்கள், బాగా చదివిన వాళ్ళు, அறிவாளிகள். వాళ్ళు వచ్చి ఏం చెప్పిండారు, సన్యాసం అంటే ఫస్ట్ లెవెల్లో మొదటి లెవెల్లో అర్థ కామాణి కోసం మన చెప్పిందామే అరం పొరుల్ ఇంబం వీడు అటాడిసి ధర్మ అర్థ కామ మోక్ష అనేది చెప్పేమి. దాంట్లో ఆ అర్థ కామాని కోసం చేసే సెయల్లన్నీ ఆ సెయల్ని ఉడిసేదే సన్యాసం అనేదాన్ని ఆ అరివాళిలు చెప్పిండారు. విదుహు విదుహు అంటే వాళ్ళు అట్ట కరుదేరు, వాళ్ళుடைய ఒపీనియన్ కరుత్తు అది అనేదాన్ని ఇక్కడ భగవాన్ చెప్పారు. వాళ్ళ అరివాళియుடைய కరుత్తు ఏమి, అర్థకామ ఉండే செயల్ని న్యాసం విట్టు విడుదల్, దాని ఉడిసేదే సన్యాసం అనేదాన్ని ఇక్కడ ఈ అరివాళిలు కరుదేరు అనేది మొదటి లైన్ ఉடைய అర్థం. రెండవది లైన్ లో సర్వకర్మ ఫల త్యాగం, ప్రాకు త్యాగం విచక్షణాహ. విచక్షణాహ అంటే పండితர்கள், அறிந்தவர்கள், ஆழ்ந்த சிந்தனையாளர்கள் అని చెప్పుకోవచ్చు. ఆ వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి టోటల్ అక్సెప్టెన్స్ తో వాళ్ళు వచ్చి పొలంబరు చెయ్యరు, ముழுமையான ఏற்றுకొள்ளுதல் మూలంగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ செயல் చేశారో అన్ని ఉடைய పలన్ని త్యాగం చేశారు. సర్వకర్మ ఫల త్యాగం ఇక్కడ వచ్చి నిత్య నైమితిక అన్ని కర్మాలుடைய పలన్ని వాళ్ళు త్యాగం చేశారు. ఇదే ఇక త్యాగానికి సన్యాసానికి నుండే విద్యాసంగా అరివాళిలు పండితరులు చెప్పారు అటాసి ఈ శ్లోకం మూలంగా చెప్పారు. దీనిలో వచ్చి మనం మెయిన్ గా పురించుకోవాల్సింది ఈ అదావదు కామ్యానాం కర్మణాం న్యాసం అనేప్పటికి ఇప్పుడు నిత్య నైమితిక కర్మ అనేదాని, అదావదు నిత్య కర్మ నైమితిక నిమిత్తానికోసం చేసే చెయ్యాలి. ఈ రెండుని కామ్యంగా ఒక విరుపంతో చేసేప్పటికి అదావదు నేను వచ్చి ఒక செயல் చేసాను, అప్పుడు దానిలో బలాన్ని ఎదురు చూసి ఆ செயల్ని నిత్య కర్మగానే అది ఉంది, బలాన్ని ఎదురు చూసి నేను చేసేప్పుడు ఆ కర్మలో నాకు వచ్చి
నాకొచ్చి నా విరింబియ పలన్ తవ్వులాచు విరింబని పలన్ తవ్వులాచు లేకపోతే రెండు మిక్స్ అవి మనకు పలన్ తవ్వులాచు. విరింబియ పలన్ తవ్వులేది అనేది స్వర్గం పేరు. విరింబాద పలన్ అనేప్పుడు నరకం. మిక్సడ్ పలన్ అనేప్పటికి మనకు ఈ మనిద శరీరం తిరివి తవుల్ను మిశ్రం అటాని చెప్పుతారు. మిశ్రం రెండు పలన్ని కలందు ఉండప్పటికి మనకు మనిద శరీరం అనేది తవుల్ను. విరింబియ పలన్ అనేప్పటికి స్వర్గం అనేప్పటికి మన దేవర్గల్గా పుట్టుతాం. ఇది నెగటివ్ గా ఉన్నప్పటికి మన విరింబాద పలన్ అనేప్పటికి అది వచ్చి ఆదమ உலகாలు கீழ் உலகாలు ఉందేగా தாவரங்கள் காணோ மிருகங்கள் காணோ అట్ట ఎదినా కీల్ ఉయిర్నంగా మన పుట్టుతాము అనేది ఇక్కడ మనకు తాత్పర్యం. దీన్ని వచ్చి మన దీనిలో వచ్చి ఇంకొకటి మెయిన్ గా మన చూసేది వచ్చి ఈ పలన్ని విరింబి చేసేప్పటికే మనకు వచ్చి పలన్ని విరింబేప్పటికి ఆటోమేటిక్ గా మనం ఏమవుతున్నాము కర్త అనే భావనకి వచ్చితున్నాము. కర్త అనే భావనలో ఉన్నప్పటికి మనకు భోక్త దాని ఆ పలన్ని ఎంజాయ్ చేసే తన్మయిని మనకు వచ్చితుంది. అదే ఇది మన బలాన్ని విరింబకుండా మన అన్ని పలన్ని మన విసేసేప్పుడు మనடைய ఇది వచ్చి చిత్తశుద్ధి కోసం మనం చేసేట్టుగా అవుతుంది. పలన్ని విరింబి చేసినాముంటే అక్కడ వచ్చి స్వర్గం ఆట మారి ఎదినా స్వర్గం నరకం మనిద ఉలకం ఎదినా ఒక పలన్ మనకు తవుల్ను. విరింబియ పలన్ విరింబాద పలన్ లేకపోతే இரண்டும் కళంద పలన్ ఏం కానీ మనకు తవులాచు. అదే ఇది మన వచ్చి ఏ విధమైన విరుపం లేకుండా ఆ செயల్ని పలంలో విరుపం లేకుండా చేసేప్పుడు మనకు చిత్తశుద్ధి అనేది వస్తుంది. అదే మనకు ముఖ్యంగా కావాల్సింది. మన ఈ మోక్ష మార్గాల పోయేప్పుడు మనకు కావాల్సింది ఏమి చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి కోసమే మన ఈ செயల్ని మన చెయ్యాలి అనేది ఉద్దే ముఖ్యం. ఇప్పుడు ఈ పూర్వ మరుపు మన ఈ మీ పంపిన బుక్ దీని మీరు రాసిచూండా దానిలో ఏం మరుపు ఇచ్చిండారంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే నిత్య నైమితిక కర్మం ఉందేగా దానికి పలన్ లేదు అనేది వాళ్ళుடைய సిద్ధాంతం. వాళ్ళు చెప్పేది వచ్చి ఈ నిత్య కర్మ నైమితిక కర్మ దీనికి ఇంతని బలం లేదు. కావంటే భగవాన్ చెప్పేది వచ్చి నిత్య నైమితిక కర్మానికి కూడా బలం అనేది ఉంది. ఈ విరింబియ పలన్ విరింబాద పలన్ అనగా మనుష్య ఉలకం ఇట్ట మారి ఎదినా ఒక ఉలకం అనేది తగుల్నే చేస్తును. అదావదు దీనిలో ఇంకొక మన బృహదారణ్యక ఉపనిషత్తు అట్ట ఉపనిషత్తులలో ఏం వేసిండారంటే పుత్రహ జయ్యహ పుత్రన్ నుంచి మనకు ఏం ఉలకం మన జయించుతాము అనగా పుత్రేణ ఏవ అయం లోకః జయ్యః కర్మణ పితృలోకః విద్యయా దేవలోకః అటాడిసి ఒక మంత్రం ఉంది. అదాదు పుత్రన్ ఈ మన బిడ్డలు అన్ని బిడ్డల్ని విరింబేది అట్ట మాది ఉన్నప్పటికి ఇది వచ్చి ఈ మనుష్య ఉలకానికి మనని లీడ్ చేసిన తిరిగి పిరపు ఆ జయ్యే దాని మన ఆ ఉలకాని మన అడజ్జుతాం. ఏ వాళ్ళ బిడ్డలు ఆ ఎన్నాళ్ళనే మన ఉన్నప్పటికి తిరిగిని ఆ పాసం పట్టు మన ఈ ఉలకాలనే దానికి మన చెప్పేరేక ఆ తాతనే తిరిగి వచ్చి మన అంటగా పుట్టినారు అట అనిసింత మన వళకాలనేని చెప్పుతాము. దానిలో ఉంటే ఆ పట్టు వచ్చి మారకుండా ఉన్నప్పుడు తిరిగిని అదే ఉలకాల వచ్చి పుట్టేరు అనేది అనగా కర్మణ పితృలోక కర్మ మన செயల్ మన కర్మ నుంచి పితృలోక అనేది తగులుతుంది. విద్యయా దేవలోక విద్య అంటే కల్వి మన ఈ నిత్య నైమితిక కర్మాలని
విరుపంతో చేసేప్పుడుకు ఇట మారి ఉలగాలంతా తవుల్ని వాళ్ళ పక్వాని తగ్గట్టు ఆ ఉలగం ఆ కల్విని మన విరుంబి చదివేప్పుడుకు దేవరుடைய ఉలగాని తవుల్ని అదే ఇది ఏ విధ విరుపం లేకుండా మన చదివేప్పుడుకు మనకు చిత్తశుద్ధిని వచ్చును ఆ జ్ఞానాన్ని తవుల్ని అనేది ఇక్కడ మన పురించుకోవాల్సింది. ఇది దాన్ని మన ఆ ఈ కామ్యానం కర్మణం అనేప్పుడు నిత్య నైమిత్తిక కర్మాణిని ఇక్కడ పురిచేరు అనే దాన్ని మన పురించుకోలే. ఇక్కడ వచ్చి కామ్యానం కర్మణం అంటే బట్టి ఆ ఫస్ట్ లెవెల్లో ఆ అర్థ కామం అనే ఆ విషయాలు మట్టు ఎత్తుకుంటే కూడా அடுத்து వచ్చి అన్ని విధ దీనిని మనకు సర్వకర్మ అనేప్పుడు అన్ని செயல்లోని ఆ ఫలాన్ని ఎదురు చూడకుండా మన చేసేప్పుడు మనకు చిత్తశుద్ధి అనేది తవుల్ని ఆ చిత్తశుద్ధి వచ్చి మనకు జ్ఞాన యోగ్యతని ఇచ్చును. జ్ఞానానికి మనకు తகுதி உடையவனுగా అవుతాం. ఆ తகுதிయే మనకు జ్ఞానాన్ని లీడ్ చేసిన ఆ జ్ఞాన నిష్ఠకిని అది మనకు హెల్ప్ చేస్తుంది. జ్ఞాన తகுதி ఉంటేనే జ్ఞానం తవులును, జ్ఞానం తవులుతనే జ్ఞానాలో ఆ తెలివి ఉంటేనే మనకు ఆ జ్ఞానం విజ్ఞానంగా మారును, తన్మయంగా అవును. ఇది అన్నిని ఒకటితో ఒకటి లింక్ అవియే ఉంది, అన్ని తొడర్బు ఉండేది. ఒకటి మట్టు మన ఇది చేతే మట్టు చాలదు, దానిలోండి அடுத்த లెవెల్ని పోతా ఉన్ను. దాని నుంచి మనం వచ్చి ఇది ఎట్టా అది ఎట్టా లింక్ అవుతుంది అనేది తాని మన నుంచి అన్నిని పురించుకుందుకుండే శక్తి మనకు దొరకదు. అటానేప్పుడు మన పురించిన లెవెల్లో మన ఎట్టా మన வாழ்க்கைని ఎత్తుపోవల్లో దాని పురించిన அளவுக்கு మొదట మన ఎత్తుపోతా ఉండేముంటే ఆటోమేటిక్ గా దినాలు అవంగా దాన్ని గమనించుకుంటా ఉండప్పుడు ఇంకా తెలివి రాంగా మన పక్వం రాంగా మన అనుభవాల్లో శాస్త్రాల్లో అన్నిని గమనించి మన చేసేప్పుడు ఆటోమేటిక్ గా అది వచ్చి మనని దానిలో ఎత్తిపోయి చేరుస్తున్నాం. ఇదే మన పురించుకోవాల్సింది. ఈ 2 శ్లోకాల్లోండి మన పురించుకోవాల్సింది ఏమి? సన్యాసం అంటే త్యాగం అంటే ఏమి కేள்வி అడిగినారు అర్జునన్. దానికి వీళ్ళు బదులు చెప్పింది మా పండితர்களுடைய பதில் ఏమి? காமியானம் அதாவது பலனை விரும்பி செய்ய செயல்லாని ఉడిసేది వీటి ఉడిసేదే సన్యాసం అనగా అన్ని సర్వకర్మ ఫల త్యాగం, అన్ని செயలుடைய పలన్లాని ఉడిసేది అనేది త్యాగం అనేదాని చెప్పారు. దీని ఇంకా அடுத்து కంటిన్యూ చేద్దాం. దీంతో ముగించుకుంటాం.